శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? రేపటి నుంచి నేను చెప్తున్నటువంటి రాశులకు స్వర్ణయుగం మొదలు కాబోతుంది. నేను చెప్తున్నటువంటి 3 రాశులకు రేపటి నుండి స్వర్ణయుగమే. వాళ్ళ లైఫ్ అంతా కూడా అద్భుతంగా మారబోతుంది. చాలామంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. నేనైతే వాస్తవంగా నేను చూశానండి. చాలామంది జీవితాలలో బాగా కష్టపడతారు, అహర్నిశలు కష్టపడతారు. అసలు సంపాదన పరంగా చూస్తే వస్తుంది, కానీ ఎటు వెళ్ళాలో అటు వెళ్ళినట్టుగా వెళ్ళిపోతూనే ఉంటాయి డబ్బులు. అప్పుడు మనకు అనిపిస్తుంది, అయ్యే ఇంత కష్టపడి పని చేస్తే కూడా ఒక్క పైసా మిగలకపోతే రేపు పొద్దున నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే నా పరిస్థితి ఏంటి? చాలామంది భయపడేది అదేనండి. ఏదైనా మన పిల్లోడికి ఏదైనా అనారోగ్య సమస్య చేసినా, ఏదైనా సమస్యల్లో ఇరుక్కున్నా, పిల్లల చదువుల గురించి డబ్బు సంపాదించాలన్నా, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలన్నా, వాళ్ళని స్థిరంగా ఉంచాలన్నా, ఏంటి ఇవన్నీ ఎక్కడి నుండి వస్తాయి? వీళ్ళని ఎట్లా పోషించేది, ఎలా చేసేది అని మనస్సు పరిపరి విధాలుగా మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది ఎప్పటికీ. జీవితం అంటే ఎప్పుడు సంతోషంగా ఉంటుందని మాత్రం అనుకోమండి మనం. ఉంటాయి కష్టాలు, ఉంటాయి కన్నీళ్ళు ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటాయి. అన్ని వందల కోట్లు, అన్ని లక్షల కోట్లు ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయం ఒకసారి తన చేతిలో నుండి వెళ్ళిపోయింది, గవర్నమెంట్ మారింది. ఎంత బాధ ఉందో అతనికి. అందుకే ఏది శాశ్వతం కాదు. ఎప్పుడు ఏ టైం ఎలా ఎవరిని వరిస్తుందో మనం ఆ భగవంతుడే తేల్చి చెప్పాల్సిందే. ఎప్పుడు ఎవరి చేతిలో ఎవరి అదృష్టం అనేది ఏదో రూపంలో మారిపోతూనే ఉంటుంది. కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా పాటిస్తే సరిపోతుందండి. ఎంతోమందికి చెప్తుంటాను, నీకు ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది, నీకు ఈ క్రోధినామ సంవత్సరం బాగా కలిసి వస్తుంది, శోభకృతనామ సంవత్సరం కలిసి వస్తుంది, వికారీ నామ సంవత్సరం ఉంటుంది. ఎన్నో రకాల నామ సంవత్సరాలు ఒక్కొక్క సంవత్సరాన్ని ఆ సంవత్సరాన్ని క్యాలిక్యులేషన్ చేస్తూ దాంట్లో ఉన్నటువంటి నంబర్లు వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అవుతున్నాయా, వాళ్ళ న్యూమరికల్ నెంబర్ ఎంత ఉంది, ఇవన్నీ చూసి నీ లైఫ్ బాగుంటుంది, ఈ సంవత్సరం ఇలా ఉంటుంది అలా ఉంటుందని ఎవ్రీథింగ్ మొత్తం కూడా నేను పూర్తి స్థాయిలో చెప్తుంటానండి. అందులో భాగంగా స్వర్ణయుగాన్ని అనుభవించేటటువంటి రాశులు, స్వర్ణయుగంలోకి అడుగు పెడుతున్నటువంటి రాశులలో చూస్తే మకర రాశి, కుంభరాశి, వృషభ రాశి, 3 రాశులండి. మీరు అనుకోవచ్చు, మకర రాశి వారికి, కుంభరాశి వారికి ఏలినాడు శని నడుస్తుంది కదా, వాళ్ళు ఎలా అడుగు పెడతారు? అసలు శని పడితేనే మొత్తం జన్మలో ఎప్పుడు కూడా శని పట్టవద్దని కోరుకుంటారు చాలామంది. వీరికి స్వర్ణయుగం ఎక్కడి నుండి వస్తుందని అంటారు. కానీ నేను పదే వాళ్ళకి చెప్తున్నానండి, వాళ్ళకు ఒక భరోసా కల్పిస్తున్నాను. వాళ్ళకేంటంటే, శనీశ్వరుడు ఇప్పుడు ప్రజెంట్ కుంభరాశిలోనే ఉన్నాడు, మీకు తెలుసు అది. మకర రాశి నుండి చూస్తే ద్వితీయ స్థానంలో శనీశ్వరుడు ఉంటాడు. అదే కుంభరాశిలోకి శనీశ్వరుడు వస్తే ఇప్పుడు కుంభరాశిలో శనీశ్వరుడు మకర రాశిలో ఉంటే అది కుంభరాశికి ఇది వ్యయస్థానం అయిపోతుంది, అది నష్టము. అప్పుడు మనం ఏం ముట్టుకోలేదు. అందుకే మకర రాశిలో ఉన్నప్పుడు శనీశ్వరుడు మకర రాశిలోకి వచ్చినప్పుడు, ఎప్పుడైనా నేను శని హోమం జరిపించామని నేను ఎప్పుడైనా చెప్పానా? మకర రాశిలో ఉన్నప్పుడు చెప్పలేదు. అది ఎప్పుడైతే మకర రాశిలో నుండి కుంభరాశిలోకి శనీశ్వరుడు అడుగు పెట్టాడో అప్పుడు మీరు శని హోమం జరిపించుకోమని చెప్తున్నాను. దానివల్ల ఏంటంటే, రాబోయే 30 సంవత్సరాలు శని మీకు అనుగ్రహిస్తాడు, మీకు ఒక పాస్ని అందజేస్తాడు, మీకు ఒక పాస్ను మీకు ఇస్తాడు. ఇక నేను నీకు అదుపులు లేవు, నువ్వు సంపాదించుకో, ఉన్నతంగా జీవించు, నేను నీకు అడ్డు రాను, నేను మాట ఇస్తున్నాను అంటాడు శనీశ్వరుడు. ఎందుకంటే తను ఎప్పుడైనా కూడా 30 సంవత్సరాలకు ఒక్కసారి వినతులు తీసుకుంటాడు. 2.5 సంవత్సరాలు తీసుకుంటాడండి శనీశ్వరుడు. 2.5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత వినతులు ఇంకా ఏమాత్రం తీసుకోడు. నిజమండి, నేను చెప్తున్నా కదా. చాలామంది అంటే నేను ఇప్పుడు ఈ శాస్త్రానికి రాకముందు, అంటే ఇది నేను చూడబట్టే 30 సంవత్సరాలు ఇప్పటికీ, అది 30 సంవత్సరాల క్రితం ఒకసారి శనీశ్వరుడు కుంభరాశిలోకి వచ్చాడు, ఇప్పుడు మళ్ళీ వచ్చాడు.
ఇప్పుడు శని హోమం జరిపించుకోని నేను చెప్పినప్పుడు కొందరి దగ్గర డబ్బులు ఉండవు, ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫీజు చెల్లించలేక డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో ఉంటాయి. ఈ శని కాస్త కుంభరాశిలో నుండి మీనరాశిలోకి వెళ్ళిపోయాడు అనుకోండి, వాళ్ళకు డబ్బులు సమకూరాయి. ఇప్పుడు నేను శని హోమం చేసుకుంటాను, నా దగ్గరకు వస్తే అయ్యా శని హోమం అయితే కంప్లీట్ అయిపోయింది, ఇక మీరు చేసుకున్న ఉపయోగం లేదంటే, లేదు నేను పండితులను పెట్టి 4-5 పండితులను పెట్టైనా నేను శని హోమం చేయించుకుంటాను అన్నాడు అనుకో, డబ్బు బాగా సంపాదించాడు అనుకోండి. ఉదాహరణకి నువ్వు 100 కోట్లు ఇచ్చినా కూడా శని నిన్ను అనుగ్రహించాడు. విత్ ఇన్ అనతి కాలంలోనే డౌన్ఫాల్ అయిపోతావు శని ప్రభావం ఉంటే కంపల్సరీ. కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే అతను స్తబ్దతగా ఉంటాడు. కుంభరాశిలో నుండి దాటిందంటే అతని రంగప్రవేశం చేస్తే 12 రాసులు గిలగిలగిలగా కొట్టుకోవాల్సిందే, అంత పవర్ ఉంటుంది. నేను అనడం కాదు, కమింగ్ సూన్ మీకు ముందట మీకు తెలుస్తుంది నేనేం చెప్తున్నాను, ఏం జరుగుతుందని. అందుకే నేను దయచేసి ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను. మకర రాశిలో పుట్టినవారు కానీ, కుంభరాశిలో పుట్టినవారు కానీ, మీనరాశిలో పుట్టినవారు కానీ, వృశ్చిక రాశిలో జన్మించిన వారు కానీ, కర్కాటక రాశిలో జన్మించిన వారు కానీ శని హోమం ఇప్పుడు జరిపించుకోండి. నేను ఇంకొక అడ్వైజ్ ఇస్తున్నానంటే 12 రాశుల వారు శని హోమం జరిపించుకున్నా మంచి అద్భుతమైనటువంటి యోగమేనండి. 12 రాశులు జరిపించుకోండి. ఇప్పుడు దాటిందనుకోండి మళ్ళీ 12 రాశులు చేయించుకోవడానికి ఉండదు కదా. ఇప్పుడు మొన్ననే ధనుసు రాశి వారికి ఏలినాటి శని కంప్లీట్ అయిపోయింది. శని కుంభరాశిలో నుండి మీనరాశిలోకి వెళ్ళిపోయాడు అనుకోండి, వృశ్చిక రాశి వారి నుండి ముందట ఉన్నటువంటి రాశికి ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని పడుతుంది. మొన్ననే 7.5 సంవత్సరాలు కష్టపడి ఇబ్బంది పడితే మళ్ళీ నువ్వు అర్ధాష్టమ శని అంటే నేను ఎక్కడికి పోవాలంటావు మళ్ళీ. అందుకే ఇలాంటి టైము రిపీటెడ్గా వస్తుంటుంది 30 ఏళ్లలో. ఈ 30 ఏళ్ళు తరచుగా అన్ని రాశులకు వస్తుంటాయి. కాబట్టి ఏంటంటే అన్ని రాశులు నేను చెప్పేది అందుకే మీ పేరు మీ సంఖ్యాబలాన్ని మార్చుకొని ఒక్కసారి శని హోమం జరిపించుకుంటే మీ లైఫ్ అంతా కూడా చాలా అద్భుతంగా ముందుకు నడుస్తుందండి. దానిలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి వీలైతే నేను చెప్పినట్టు చేయండి. రేపటి నుండి మకర కుంభ వృషభ రాశులకు స్వర్ణయుగం మొదలు కాబోతుంది. ఇంకా మీ జీవితం ఆడిందే ఆట, పాడిందే పాట. ఒక్కసారి మీ పేరు నుండి 270 degrees నుండి 360 degree కోణంలో మీ పేరును సరి చేసుకునే బాధ్యత మీది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో